ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, గండం గట్టెక్కేలా చేసావమ్మా. దీపం ఆరిపోలేదు కదా. లేదండి, టైంకి మీరు రియాక్ట్ అవ్వబట్టి సరిపోయింది. లేదంటే గాలికి దీపం కొండెక్కిపోయి ఉండేది. సారీ దేవిక, ఏదో వర్క్ మూడ్లో ఉండి నీ మాట సరిగా వినపడలేదు. ఇట్స్ ఓకే కళ్యాణ్. ఆ పూజారి గారు చెప్పినట్టు దీపం శాంతించి అపచారం జరుగుంటుంటే ఆ ఊహ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నేను నీకు ఫోర్స్గా టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే కదా జరిగింది. పర్లేదండి, మీరేం ఫీల్ అవ్వకండి. నా మంచి కోసమే కదా మీరు టాబ్లెట్ ఇచ్చారు. చూడు, ఇలా ఇబ్బంది పడతావని దీపానికి నేను కాపలా ఉంటా అన్నాను. సర్లే, ఇప్పుడైనా వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇక్కడ ఉంటానులే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొంచెం మత్తు వదిలినట్టు అనిపిస్తుంది. రేపటి సూర్యోదయం వరకు నేనే జాగ్రత్తగా దీపాన్ని చూసుకుంటాను. మీరేం వర్రీ అవ్వద్దు. మీరు వెళ్ళి పని చూసుకోండి. అమ్మా దేవిక, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. అలాగే ఉంటే నీరసం వస్తుంది. ఏమైనా తినమ్మా. వద్దమ్మా, రేపటి సూర్యోదయం వరకు ఏమీ తినను. అంతసేపు ఏమీ తినకుండా ఎలా ఉంటావే? ఉండు, వెళ్ళి పాలు వేడి చేసుకుని తీసుకొస్తాను. అమ్మా దేవిక, డాక్టర్ గారు కొబ్బరి నీళ్లు బాగా తాగుతుండాలని చెప్పారు కదా, అందుకే వస్తూ వస్తూ దారిలో కొబ్బరి బొండాలు కనిపిస్తే తీసుకొచ్చాను. కొబ్బరి నీళ్లు తాగుతావమ్మా? వద్దులేండి, అమ్మ పాలు తెస్తానని చెప్పింది. చూస్తుంటే పూజలో ఉండి ఏమీ తిన్నట్లేదు. పైగా మొహం కూడా చాలా నీరసంగా కనిపిస్తోంది. ఈ నీళ్లు తాగితే కొంచెం శక్తి వస్తుంది. ఏమ్మా, కొట్టి తీసుకురమ్మంటావా? వద్దులేండి. షబ్బబ్బబ్బా, పేరుకు చలికాలమైనా ఎండ వాయించేస్తోంది. అరే, ఆటోలో వస్తే చెమట పోస్తుందేంటి? ఓహ్, ఫ్యాన్ గాలి తగిలితే తప్ప ప్రాణం కుదుట పడేట్లేదు. గ్రహచారం బాగాలేకపోవడం అంటే ఇదే. ఫ్యాన్ ఎయ్యగానే కరెంటు పోయింది. ఏంటి మైక్ సెట్ నుంచి పాట అనిపిస్తుంది? అంటే బయట పవర్ ఉందా? ఇంట్లో ఒక్కచోటే కరెంటు పోయిందా?
సార్ కొరియర్ వచ్చింది. ఇటు ఇక్కడ సంతకం పెట్టండి. కవర్ ఇచ్చిన డెలివరీ బాయ్తో కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు? సీక్రెట్గా ఏదో ప్లాన్ చేయబోతున్నాడా? ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నా డౌట్ని క్లియర్ చేసుకోవాలి. రే అశోక్, నువ్వు పంపించిన రెజ్యూమ్ ఇప్పుడే రిసీవ్ చేసుకున్నాను. వీలైనంత తొందరగా నీకు జాబ్ ఇవ్వాలేమో ఆలోచించి సెట్ చేస్తాను. కళ్యాణ్ ఏదో తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడతాడని రాంగ్గా గెస్ చేశాను. శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. గుడి దగ్గర మైక్ సెట్లో పాట వస్తుందంటే బయట కరెంట్ ఉన్నట్టే. ఓ, ఇంట్లో ఫీజు పోయినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అమ్మో, కొంచెం ఉంటే షాక్ కొట్టి చచ్చేవాడిని. నా టైం బాగుంది. కొంచెం కేర్ఫుల్గా ఫీజు చెక్ చేయాలి. జీవన తరంగాలు, జీవన తరంగాలు. జాగ్రత్తగానే ఉంటాను. నాకేం కాదు దేవిక. శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వెంతో జాగ్రత్తగా కొండెక్కకుండా కాపాడుకున్న దీపం ఆరిపోయింది. మనమంతా నిమిత్త మాత్రులం. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావు చెప్పు? అంతా ఆ దేవత చూసుకుంటుంది. అల్లుడి గారికి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దేవిక, అమ్మయ్యా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్యాన్ స్విచ్ వేసింది ఎవరు? ఇందాక ఒక్కబోస్తుంటే నేనే వేశాను తమ్ముడు. నీకసలు బుద్ధుందా? నీ వల్ల ఎంత పెద్ద అనర్థం జరిగిందో తెలుసా? నీ వల్ల దేవిక దీక్ష భగ్నమైపోయింది. నువ్వు చేసిన పని వల్ల ఏ ప్రమాదం ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో అన్న భయం దేవికలో టెన్షన్ పెరిగిపోయింది తెలుసా? ఫ్యాన్ స్విచ్ చేయటం వల్ల దేవికి జరిగిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అక్కడ గుడిలో కళ్యాణ్ మీద బలి పడింది. ఆ బల్లి అతని చేతి మీద పడింది కాబట్టి అతనికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండబోతోంది. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టి నిష్ఠతో పూజ చేసి ఈ ప్రతిమ ముందు మట్టి దీపం వెలిగించాలి. అసలే దేవికకి హెల్త్ సరిగా లేదు. ఇప్పుడు లేనిపోని అనుమానాలు, భయాలు పెరిగేలా చేశావు. అసలు నువ్వు ఇక్కడ లేకుండా ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవే కావు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను, పవర్ ఉంది,
కానీ నువ్వు బయటున్నావు. ఫ్యూజ్ పోయింది. నేను ఫ్యూజ్ సెట్ చేయబోతే షాక్ కొట్టింది. ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. వీడు దేవిక వాళ్ళకి నా మీద డౌట్ వచ్చేలాగా మాట్లాడేలా ఉన్నాడు. వెంటనే అటాక్ చేసి నోరు మోయించాలి. చేసిందంతా నువ్వు చేసి నేనేదో కావాలని ఫ్యూజ్ తీసేసినట్టుగా మాట్లాడతావా? నువ్వసలు మనిషివేనా? నువ్వు తప్పు చేసి దొరికిపోతే నా మీద ఆ నేరం మోపాలని చూస్తావా? కంటికి కనపడకుండానే మమ్మల్ని మానసిక క్షోభకి గురి చేశావు. మేమిద్దరం సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నావా? మీ ఇంటికొచ్చి అందరినీ క్షమాపణ అడిగినా సరే మా మీద కోపం నీకింకా చల్లారలేదా? నీ పగ ఇంకా తీరలేదా? నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నా పెద్ద కూతురు జీవితం సర్వనాశనం చేశావు. కొండంత అప్పులు మోసి దాంతో గాడిద చాకిరి చేయించి అప్పులకి వడ్డీలు కట్టిస్తున్నావు. అది చాలక ఇప్పుడు దేవిక కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు. ఏం నాశనం అయిపోతారో నువ్వు. ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు? మారిన మనిషివని కొంపలో చేరి అందరి గుండెల్లో మానని గాయాలు చేస్తున్నావు. పోయిన వాడివి అలాగే కాటికి పోయుంటే మా అందరికీ ఈ బాధలు తప్పేవి. ఇంతమంది ఇన్ని రకాలుగా తిట్టినా సరే సిగ్గు రోషం లేకుండా నీకెలా బ్రతకాలనిపిస్తుంది? ఛీ! నీలాంటి రాక్షసుడు ఈ భూమికే భారం. అత్తయ్య, ఇందులో నేను ఉద్దేశపూర్వకంగా చేసింది ఏమీ లేదు. చాలు. మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉన్నారంటే బావగారు అని పిలిచిన నోటితోనే కోపంతో నోరు జారాల్సి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు దీపం కొండెక్కకుండా దీక్ష చేస్తున్నావని గాని, ఆ దీపానికి నువ్వు కాపలా ఉన్నావని గాని ప్రమాణపూర్తిగా నాకు తెలియదు దేవిక. నేను చెప్పే నిజం మీరెవ్వరూ నమ్మే స్థితిలో లేరు. దీపా, పోంచి. ఆకలి చచ్చిపోయిందత్తయ్యా. కీర్తి అన్న మాటలకి ఇంకా బాధపడుతున్నావా? మీతో బాధపడుతున్నానని చెప్పలేదు కదత్తయ్యా. మంచినీళ్లు తాగే గొంత అబద్ధం చెప్పినా ఉప్పు నీరు కార్చే కళ్ళ అబద్ధం చెప్పావు కదా. కీర్తన్న మాటల్ని నీ మనసులోంచి తీసేసి ముందు భోంచి. ఎందుకు తినాలి? ఎవరికోసం తినాలత్తయ్యా? అవే మాటలు దీపా. నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం తినాలి. నీ బిడ్డ బావుండాలంటే నువ్వు భోంచేయాలి. చేసుకున్నవాడి నుంచి సుఖం లేదు. అత్తారింట్లోనూ సూటిపోటి మాటలు పడాల్సొస్తుంది. ఎక్కడా నాకు స్వతంత్రం లేదు. స్వతంత్రం లేని తల్లి కడుపున ఉన్న బిడ్డకు కూడా ప్రశాంతత లేదు. మనశ్శాంతి లేని తల్లి కడుపున ఉన్న బిడ్డ హాయిగా ఎలా నిద్రపోతుందత్తయ్యా? కీర్తన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. తను నీ మనసు నొప్పించాలని అలా మాట్లాడలేదు.
డబ్బులతిగా ఖర్చు చేస్తే రేపన్న రోజున నీ డెలివరీ ఖర్చుల కోసం ఇబ్బంది పడవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడింది దీపా. నా డెలివరీ ఖర్చులకి డబ్బులు కష్టంగా ఉన్నాయని మీరే అంటున్నారు కదత్తయ్య. ఆ కష్టం రావడానికి కారణం మీ అబ్బాయి కాదా? నా భర్త సరిగ్గా పనిచేస్తే టైంకి డబ్బులు అందిస్తే నాకిలాంటి మాటలు పడాల్సొచ్చేదా? $200కి 300కి ఇంకొకరి దగ్గర చెయ్యి చాపాల్సొచ్చేదా? ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాధ కాకపోతే సంతోషం వస్తుందా చెప్పండి? నాకే భోజనం వద్దు, నేను ఉపవాసం ఉంటాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ టైంలో కాల్ ఏంటి? మార్నింగ్ చేయొచ్చు కదా. హలో. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావు కదా. ఇక నుంచి నీకు నిద్ర పట్టకుండా చేసే బాధ్యత నాది అని చెప్పడానికి మాత్రమే కాల్ చేశాను. రేయ్, ఈ టైంలో కాల్ చేసి నాన్ సెన్స్ మాట్లాడుతున్నావేంటి? చంపదెబ్బ అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టే మీ ఇంటికి వచ్చాను. నీ కుళ్ళు జోకులు వేరే వాళ్ళ మీదవే, నా మీద కాదు. పెట్టే ఫోన్. నాకిక్కడ కాలిపోతుంటే నీకు జోక్ చేస్తున్నట్టుందా? అయితే ఒకసారి బయటకు వచ్చాడు. రాలేదంటే మీ నట్టింట్లో కూర్చొని రచ్చ చేస్తాను. రావే బయటికి. వీడు సీరియస్గానే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే వచ్చుంటే నా కోసం రాత్రిపూట ఇంటికి రావాల్సిన అవసరమే ఉందని లేనిపోని రచ్చ జరుగుతుంది. ఎందుకైనా మంచిదే, ఒకసారి వెళ్ళి చెక్ చేయడం బెటర్. మై గాడ్, ఈ ఇడియట్ నిజంగానే ఇంటికి వచ్చాడు. అమ్మ వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడెలా వాడిని బయటికి ఎలా పంపించాలి?
వచ్చేలా లేదు. యాక్షన్లోకి దిగాల్సిందే. చంప దెబ్బకి రివెంజ్ తీర్చుకోవాల్సిందే. నిన్ను నువ్వు చేసిన చిల్లర పనికి అప్పుడే పోలీసులకి పట్టించాల్సిందే. అలా చేయకుండా వదిలేసినందుకే ఇప్పుడు బరితెగించి అర్ధరాత్రి టైంలో ఇంటికొచ్చి గొడవ చేయాలని చూస్తున్నావు. ఒక్కసారి చెంపదెబ్బ తిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? రాలేదు. ఇప్పుడేం చేస్తావు? నీకు పలుకుబడిందనే కదా పొగరు చూపిస్తున్నావు. ఆ పలుకుబడిని కూడా బెండ్ చేసే లా గురించి నాకు తెలుసు. నువ్వు కొట్టింది కేవలం నా చంప మీద మాత్రమే కాదు, నువ్వు నా మొత్తం ఇజ్జత్ మీద కొట్టావు. నా పరువుని మట్టిలో కలిపేశావు. చూడాదర్శ్, ఏదైనా ఉదయం మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్ళను. నీకేదో ఆలా ఈలా తెలుసన్నావు కదా. సరే, ఇప్పుడే జేసీబీ తెప్పించి మీ ఇల్లు మొత్తం నేలమట్టం చేస్తాను. ఏలా ఆపుతావో ఆపుకో. నీ బ్లాక్మెయిల్కి భయపడేదాన్ని కాదు నేను. మర్యాదగా వెళ్ళిపోలేదంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి నువ్వు తీసుకునేది యాక్షన్? నేను తలుచుకుంటే నిన్న నువ్వు నన్ను కొట్టినప్పుడే బుద్ధి చెప్పుండేవాణ్ణి. మొదటిసారి నా లైఫ్లో తప్పు లేకపోయినా సరే దెబ్బతిన్నాను. నన్ను కొట్టింది అమ్మాయి కదా అని సైలెంట్గా ఉన్నాను. అదే మగాడయ్యుంటే నా రియాక్షన్ ఇమాజినేషన్ కూడా అందేది కాదు. ఏంటి యాక్షన్ తీసుకుంటావా? నువ్వెంత లెక్చరర్ అయినా నువ్వు కూడా ఒక అమ్మాయివనే సంగతి మర్చిపోకు. పిలువు, ఎవరిని పిలుస్తావో పిలువు, చూస్తాను. ఎవరైనా వస్తే పోయేది నీ పరువే, నాది కాదు. నువ్వు తప్పు చేసి నాకు వార్నింగ్లు ఇస్తావా? ఇది మేనర్స్ కాదు. నాది మేనర్స్ కదా, నాది మేనర్స్ కదా. చూడు, బాగా చూడు. ఇదెవరు షూట్ చేశారు? అది నీకే తెలియాలి. ప్రామిస్ గా నాకేం తెలీదు. దీనివల్ల నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. రేపు నువ్వు నన్ను కొట్టిన ప్లేస్కొచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. లేదంటే మా నాన్న వస్తున్నాడు. ప్లీజ్ గొడవ చేయకుండా వెళ్ళిపో. నా పరువు పోయింది, నీ పరువు కూడా పోనివ్వు. బ్యాలెన్స్ అవుతుంది. వదలమంటుంటే ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంకో 1 వీక్ లో కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళొస్తాను. ఆగు. నిజం చెప్పు కీర్తి. నేను నీ క్లాస్ స్టూడెంట్ని కాదు, నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి. నీ వదినని. నీ గురించి నాకు బాగా తెలుసు. అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూడకు. నిజం చెప్పు. ఎవరినైనా లవ్ చేశావా? నాతో షేర్ చేసుకో, పర్వాలేదు. నేనెవరికి చెప్పను. నాకు ప్రేమించే ఓపిక, తీరిక రెండూ లేవొదినా. పాస్ట్ ఇస్ పాస్ట్. అయినా నా పెళ్లి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. నేను అమ్మకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. బాయ్ వదినా, వెళ్ళొస్తాను. నువ్వసలు మనిషివేనా? నువ్వు తప్పు చేసి దొరికిపోతే నా మీద ఆ నేరం మోపాలని చూస్తావా? ఇక ఈ బాక్స్తో పనిలేదు ధరణి. లోపలికి తీసుకెళ్ళు. ఎందుకు? మా అందరికీ ఘనకీర్తి తెచ్చే పని చేయడానికి వెళ్తున్నారు కదా, తీసుకెళ్ళండి. ఇవాళ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయట్లేదు.
ఇంకో కొత్త పని వెతుక్కోవాలి. ఎన్ని రోజులకు ఆ దేవుడు నా మీద దయ చూపించి మీ బుద్ధి మారేలా చేశాడు? మీరు మారానని చెప్పినప్పటి నుంచి చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఆ వాచ్మెన్ పని మానేశానని చెప్పడమే. ఇప్పటికైనా మేం పడుతున్న ఆవేదనేంటో అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఉంటే ఇంటిల్లిపాది సంతోషిస్తారు. మనం సంతోషంగా ఉండడమే కాదత్తయ్యా, దేవిక అత్తయ్య వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మావయ్య, ఇప్పుడు మీరు పెద్దరికంగా మీ స్థాయికి తగ్గట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది మావయ్య. ఇప్పట్నుంచి మీ దగ్గర నాకున్న గౌరవం మరింత పెరుగుతుంది మావయ్య. చూసారా, అందరికీ నచ్చే పనులు చేస్తే ఇంట్లో వాళ్ళిచ్చే గౌరవం ఇలా ఉంటుంది. ఇది డబ్బులతో కొంటే రాదు. మంచి పనులు, ఎవరి మనసును నొప్పించని పనులు చేస్తేనే వస్తుంది. ఏంటమ్మా నాన్న మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నావు? మావయ్య గారు వాచ్మెన్ జాబ్ మానేశారండి. ఈయన జాబ్ మానేయడం కాదు, అక్కడేదో చేయకూడని పని చేసి ఉంటాడు. పిన్ని వాళ్ళే నీకో దండం నీ పనికో దండం అని చెప్పి మెడబట్టి బయటికి గెంటేసి ఇక జన్మలో ఇంటి ముఖం చూడకూడదని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించుంటారు. ఏనానా కరెక్ట్గా చెప్పానా? మాట్లాడండి పితామహ. నీ తండ్రి ఏం చెప్తాడ్రా? నన్ను అడుగు. ఈ మహానుభావుడు ఏం చేశాడో నేను చెప్తాను. కళ్యాణ్, అమ్మవారి ముందు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాపలా ఉన్నా సరే గాలికి దీపం కొండెక్కింది. ఫ్యాన్ స్విచ్ వేసింది ఎవరు? ఇందాక ఒక్కబోస్తుంటే నేనే వేశాను తమ్ముడు. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉన్నారంటే బావగారు అని పిలిచిన నోటితోనే కోపంతో నోరు జారాల్సి వస్తుంది. మీరు మార్రా? మీకు మా మీద ఎందుకింత కక్ష? మీ చేతులతో అందరికీ తలా ఇంత విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి. ఎందుకు మమ్మల్ని ఇలా ఇన్స్టాల్మెంట్ లో మా పరువు ఇంట్లోనూ బజార్లోనూ తీసి చంపుతున్నారు? ఈ ఇంటికి మీరు పెద్ద మనిషో లేదంటే పగపట్టిన శత్రువో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి శని పడితే 7 ఏళ్లు ఉంటుందంటారు, కానీ మీరు మాత్రం మాకు చచ్చినా సరే వదలని శనిలా దాపరించారు. ఎందుకు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనేయడం లేదు? మీదసలు మనిషి జన్మేనా? ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు, ఏం బాగుపడతారు మీరు? ఎన్నిసార్లు పరువు పోయే పని చెయ్యొద్దు చెయ్యొద్దు అని బాధపడి మొత్తుకుంటున్నా సరే వినిపించుకోరా మీరు? మీలో కొంచెమైనా రోషం, పౌరుషం, అభిమానం, మనసాక్షి అంటూ ఏమీ లేవా? తప్పదమ్మా, అందరూ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో ఈయన గారు చేసే పనికిమాల పనులకి మనమందరం బలవాల్సి వస్తుంది. ఈయన గారు ఒక టార్గెట్ పెట్టుకున్న సైకోలా కనిపిస్తున్నారమ్మా. ఆ టార్గెట్ ఏంటంటే మనందరం బయటికి వెళ్తే అందరి ముందు తలదించుకొని వెళ్ళాలి తప్ప తలెత్తుకొని వెళ్ళకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాడమ్మా. అలా చేసేది సైకోలే కదా. తను అనుకుంది చేసే వరకు ఎవరు ఏం చెప్పినా వినారు. ఆయన నిద్రపోవడం మనల్ని నిద్రపోనివ్వడు. ఇంకొన్ని రోజులు పోతే మనవన్నో మనవరాల్లో ఎత్తుకుంటావు. అయినా సరే సొంత వాళ్ళని కష్టాలు పెట్టి ఉసురు పోసుకోవడం మాత్రం మానలేదు. నువ్వు ఇలా చేసుకుంటూ పోతే పెళ్లి కావలసిన నీ కూతురి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా?
ఎవరెలా పోతే తనకేంటమ్మా? భార్య పిల్లలున్నారు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, వాళ్ళ బాధ్యతల్ని నెరవేర్చాలి, అందరూ సంతోషంగా ఉండాలని చూసే ఆకాంక్ష ఈయన గారిలో ఏ కోసానా లేదు. భూమి మీద పశువులు బతుకుతున్నాయి, ఈ మనిషి బతుకుతున్నారు, అంతే, తేడా ఏమీ లేదు. ఇలా చేస్తూ పోతుంటే రేపు నాకు పుట్టబోయే పిల్లలకి మీరే వాళ్ళ తాతయ్య అని ఎలా పరిచయం చేయమంటారు మావయ్య? అలాంటి పరిస్థితి వస్తే మీ కోడలిగా నేను, మీ కొడుగ్గా ఆయన ఎంత మనసు నొచ్చుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. వద్దు దీప, ఆయనకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఈ ఇంటిని మనని వదిలిపెట్టి వెళ్ళాడు. అందుకే ఈ ఇంట్లో దొంగతనం చేశాడని పోలీస్ కేసు పెట్టి జైల్లో తోయిద్దాం. అప్పుడు కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉండదు. కొన్ని జీవితాలు పక్క వాళ్ళని ఏడిపించడానికే ఉంటాయి. ఇలాంటి మనుషున్న ఇంట్లో ఉండడం కన్నా దేవిక వాళ్ళ ఇంట్లో ఉండి దేవికని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈయన గారు చేసిన పనికి బిడ్డ కుదేలైపోయింది. పాపం ఎంతగా రోధిస్తుందో ఏంటో. దాన్ని తలుచుకుని ఇంకా ఇక్కడే ఉండలేను. నేను వెళుతున్నాను ధరణి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అదమ్మా, ఎక్కడికైతే వెళ్ళొద్దు అని అంటున్నామో మళ్ళీ అక్కడికి వెళ్ళి రాద్దంతం చేసి వచ్చారు. మీరు చేసిన పనికి కూతురుగా నేనే బాధతో తలెత్తుకోలేకపోతున్నాను. పాపం పిన్ని వాళ్ళు ఇంకెంత బాధపడుంటారో ఏంటో. మీ వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది కదా నాన్న. ఇలా ఎన్నాళ్ళని మేము మీ తప్పులని భరిస్తూ రావాలి? మేము వద్దన్న పని చేసి మీరు సాధించింది ఏముంది చెప్పండి నాన్న. అది కాదమ్మా, అక్కడికి నేను వెళ్ళిన ఉద్దేశం వేరు. నేను వాళ్ళని బాధ పెట్టాలని వెళ్ళలేదు. అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. ఏంటో అన్నీ కోయిన్సైడ్గా జరుగుతున్నాయి. నేను తప్పు చేయకపోయినా నేరం మోయాల్సి వచ్చింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. భరించాల్సిందే తప్ప నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. చాలా ఆపు నాన్న. ఇలా చెప్పి ఎలా సమర్థించుకోవాలనిపిస్తుంది మీకు? కొంచెమైనా మీకు మనస్సాక్షి లేదా? అబద్ధాలు చెప్తున్నారు, తప్పులు చేస్తున్నారు. అసలు ఏమైంది మీకు? మళ్ళీ పాత రాజశేఖర్ లాగే ఉన్నారు తప్ప మీరు మారిన మనిషిలాగా నాకు అస్సలు కనిపించడం లేదు నాన్న. లేదమ్మా కీర్తి, నేను ప్రమాణపూర్తిగా మారిపోయిన మాట నిజం. నేను అదే నమ్మి మీరు మారలేదని చెప్పిన వాళ్ళందరితోనూ గొడవ పడ్డాను. నువ్వే వెనకేసుకొస్తున్నావని నన్ను తిట్టినా సరే మాటలు పడ్డాను. కానీ ఏం ప్రయోజనం ఉంది? అమ్మా, కన్న కూతురు దగ్గర అబద్ధం చెప్తానా చెప్పు? నా మాట నమ్ము కీర్తి. దేవిక వాళ్ళింట్లో జరిగిన వాటిల్లో నేను తెలిసి ఏ తప్పు చేయలేదు. మీరు తప్పులు చేయలేదని చెప్తే ఎలా చెల్లుబాటు అవుతుంది? ఒకటా రెండా? ఎన్ని తప్పులు చేయలేదు నాన్న? చెక్కు తీసుకున్నారు, తాగిన మత్తులో కళ్యాణ్ బాబాయ్ ఫైలు పాడు చేశారు. ఇప్పుడేమో దీప మారిపోయేలా చేసి అరిష్టం కలిగేలా చేశారు. ఇవి చాలువా? మీరింకా మారకుండా అలాగే ఉన్నారని, మారానని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పడానికి? మీరు చేసిన పనుల వల్ల బాధతో అమ్మ నిద్రలేని రాత్రులు గడుపుతుంది. మిమ్మల్ని వెనకేసుకొస్తూ పిన్ని దగ్గర తలెత్తుకోలేకపోతుంది. మీరు చేసే ప్రతి తప్పు అమ్మకొక పెను శాపంలా తగులుతుందన్న విషయం మీకు తెలియడం లేదా నాన్న?
మీరు ఇంట్లో ఉన్నా బాధపడుతుంది, ఇల్లు వదిలి వెళ్ళిపోయినా కష్టపడుతుంది. జరిగిన వాటిని తలుచుకుంటే నాకు కూడా బాధగానే ఉందమ్మా. కానీ అక్కడ ఏదో జరుగుతుందని నా అనుమానం. ఏంటి అనుమానం ఉందా? అవునమ్మా, అక్కడ ఫ్యూజ్ ఎవరూ తీయకపోతే వైరెలా బయటకొచ్చింది? కళ్యాణ్ ఇక్కడికి రాకముందు వరకు లక్షణంగా ఉన్న దేవిక, కళ్యాణ్ వచ్చాక దేవిక హెల్త్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ మార్పులన్నింటికీ మూలం కళ్యాణని, దేవికని చిక్కుల్లో పడేయాలని చూస్తున్నాడని అతని మీద నాకు బలమైన అనుమానం ఉందమ్మా. వావ్, వెల్ డన్ నాన్న. ఇంతకు ముందు నీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద లేనిపోనివి చెప్పి నువ్వు లాభపడేవాడివి. అమ్మా, ఇప్పుడు కూడా ఇలాంటివే చేస్తున్నా నిన్ను చూస్తుంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, అంతేకాని కళ్యాణ్ బాబాయ్ని అంటే మాత్రం నేను ఊరుకోను. నువ్వు తనకి నష్టం చేసినా భరించాను. ఇప్పుడు ఆ ఇంటి నుంచి మిమ్మల్ని మర్యాదగా పంపించేశారు. కళ్యాణ్ బాబాయ్ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే మీకిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండేదో ఊహించుకోండి. ఇల్లొదిలి వెళ్ళిన నిన్ను పట్టుకుని కన్విన్స్ చేసి ఈ ఇంటికి తీసుకొచ్చింది ఆయనే. అలాంటి మనిషి మీద కృతజ్ఞత చూపించాలి, కానీ ఇలా డౌట్ పడకూడదు. వాళ్ళు నీకు మంచి చేస్తే వాళ్ళకి నువ్వేం చేశావో ఒకసారి ఆలోచించు. ఎవరెలాంటి వారో మీకే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. కళ్యాణ్ మీద నా అనుమానం నిజమని మీరంతా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు మీ మాటల్ని నేను భరించాల్సిందే, తప్పదు. నీ కళ్ళు రక్తం చూసాయే తల్లి. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి. దేవిక, నేను పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇలా బాధపడ్డం నేనెప్పుడు చూడలేదు. సర్వస్వం కోల్పోయినంతగా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తున్నట్టుంది, ఆన్సర్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకేది ఇంపార్టెంట్ కాదు. దేవిక అంటే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా ఉన్న లేడీ అని అందరూ అంటారు. అలాంటి నువ్వు ఇలా డిప్రెషన్కి వెళ్లేలాగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. డ్యూటీ వేరు, రియల్ లైఫ్ వేరు కదండి. డ్యూటీలో ఎలాంటి తప్పులు జరుగుతాయో ఒక అంచనా వేయొచ్చు, కానీ రియల్ లైఫ్లో ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చి మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుందో అన్నది మన ఊహకందదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా, అందుకే బాధగా ఉంది. ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు భోంచేయి. వద్దండి. ఈ బాధతోనే కడుపు నింపుకుంటావా? ఇలాగే ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది? ఇప్పటికే బాగా డిస్టర్బ్ అయ్యావు. ప్లీజ్ తిందేవిక. అక్క, దేవిక, అమ్మ నాకంతా చెప్పింది, నువ్వేం బాధపడకు. నేను ఎవరికి ఏ పాపం చేశానక్క? ఆ దేవుడు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు. మీ కళ్ళ ముందే కదా మేమిద్దరం మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటున్నాం. ఇంతలోనే అరిష్టం జరిగి నా భర్తకు ప్రమాదం రాబోతుందని తెలిస్తే నేను ఎలా తట్టుకోగలను? ఏ ప్రమాదం రాదు, ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం కదా.
మీ ఇద్దరినీ కంటికి రెప్పలా మేం కాపాడుకుంటాము. నువ్వేం దిగులు పడకు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా దేవిక ఇంకా దిగజారిపోతుందే తప్ప బెటర్ అవ్వదు. బెటర్ అవ్వనివ్వను కూడా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కళ్యాణ్కి ఎలాంటి కీడు జరగకుండా కాపాడి నా చెల్లెలి కాపురం 10 కాలాలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా చూడమ్మా. దీపా, కాస్త పూలిస్తావా? సీతారాముల్లాగా చూడముచ్చటగా ఉన్నారు. మీ జంటను చూసిన వాళ్ళెవ్వరైనా సరే జంట కన్నుల పండగలాగుందని తప్పకుండా కామెంట్ చేస్తారు. అందుకే బయట ఎవరి దిష్టి తగలకుండా ఈ జంటకి దిష్టి చుక్క పెట్టుదరని. అలాగేనమ్మా. ఇవన్నీ ఎందుకులేమ్మా? అమ్మ సంతోషం కోసం కాదనకు. దేవిక, మన జంటకు దిష్టి తగలబట్టే ఇలాంటి అపచారాలు అపశకునాలు జరుగుతున్నాయి దేవిక. వదిన గారు, తను అలాగే అంటుంది. దిష్టి చుక్క పెట్టండి. దేవిక, ఈ పట్టు వస్త్రాల్ని దేవుడి ముందు పెట్టి పూజ చేసి హారతివమ్మా. అలాగే అక్క. దేవిక, ఆ గంగా జలాన్ని పట్టు వస్త్రాల మీద చిలకరించి దేవుడికి చూపించి హారతివమ్మా. మంటొస్తుంది, బయటకు రా. మంట! అయ్యో అయ్యో చీర! దేవిక! అయ్యో మంటలు! చేతులు కాల్తాయి, అలా పట్టుకోవద్దు. వదిలే అమ్మా, అవన్నీ అక్కడ పెట్టే. అమ్మా దేవిక, చేతులు కాల్తాయి, అక్కడ పెట్టి వచ్చేసి అమ్మా. అయ్యో అత్తయ్య, మంటలు! అయ్యో చేయి కాలిపోతుంది. దేవిక! దేవిక, చెప్పేది విను, బయటికి రా. దేవిక, బయటకు రా. అయ్యో, అవి వదిలేసి వచ్చేసి. దేవిక! రమ్మని చెప్పండి. కళ్యాణ్, అయ్యో, నేనేదో దేవిక! కళ్యాణ్, నువ్వేదో చెప్పు కళ్యాణ్. దేవిక! ఏం చేస్తున్నావు? వదిలు, ఇటు కళ్యాణ్ కాదు, నువ్వు పక్కకు రా. చీర కాలిపోతుంది. అయ్యో రా దేవిక, కళ్యాణ్! నువ్వు రా. దేవిక, అయ్యో ప్లీజ్ నన్ను వదలండి. చీర కాలిపోతుంది. దేవిక, ప్లీజ్. అయ్యో వదలకండి. దేవిక, నేను చెప్పేది విను. నీ చేతులు కాలుతాయి. ప్లీజ్ వద్దు. అయ్యో భగవంతుడా, ఇలా జరిగిందేంటి స్వామి? అయ్యో హోమం జరిగే ముందు ఇలా జరిగిందేంటి? నీకేం కాలేదు కదా?
అక్క, అమ్మవారి పట్టు వస్త్రాలు మంటల్లో కాలిపోతున్నాయి అక్క. జరిగిందేదో జరిగిపోయింది. చేతులతో మంటలార్పి నువ్వు నీ చేతులు కాల్చుకుంటావా ఏంటి? మరి ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నావేంటి దేవిక? కళ్ళ ముందే ఇంత అపశకనం జరుగుతుంటే ఆపకుండా ఎలా ఉండమంటారండి? అపశకునం లేదు, ఏమీ లేదు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వు దేని గురించి ఎక్కువగా థింక్ చేయకు. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి. నిన్న ఉదయం సోదమ్మ నాతో చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. రక్తం చూసావని చెప్పింది. ఆవిడ చెప్పినట్టుగానే గుళ్ళో మీ కాలికి గాయం అయ్యి రక్తం బయటికి రావటం నేను చూశాను. అలాగే తను నాకు ముందు జరగబోయేది చెప్తూ నిప్పు చూస్తావని అంది. ఇప్పుడు ఇలా నిప్పు చూడాల్సి వచ్చింది. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదండి. నేను ఏ పాపం చేశానని ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్షలు వేస్తున్నాడు? నేను ఎవరికి తెలిసి గాని తెలియకుండా గాని ఎలాంటి కష్టం గాని నష్టం గాని కలిగించలేదు. నాకు నష్టం జరుగుతున్నా సరే 10 మందికి మంచి జరగాలని కోరుకునేదాన్ని. అలాంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవిక, బాధపడకు. అర్హత ఉన్న వాళ్ళకే దేవుడు పరీక్షలు పెడతాడని అంటారు. ఎన్ని కష్టాలు పెడుతున్నాడంటే ఆయన తప్పకుండా ముందు ముందు మీకు మంచి చేయడానికి అయ్యుంటుంది. గత జన్మలోని పాపాలు ఇంకా నిన్ను విడిచిపోలేక ఇలాంటి అవాంతరాలు కలిగిస్తూ ఇలా అరిష్టాలు అపశకునాల రూపంలో భయపెడుతుంటాయి తప్ప అంతకు మించి నిన్నేమీ చెయ్యవు. పంతులు గారు చెప్పినట్టు శాంతి హోమం జరిపిస్తే ఈ అపశకునాల నుంచి నీకు విముక్తి లభిస్తుంది. దేవిక, అత్తయ్య గారు చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు అనవసరంగా భయపడకుండా ధైర్యంగా ఉండు. మీరు నా దగ్గర ఉంటే నేను ధైర్యంగా ఉంటాను. నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీకేదైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఆహా, నీ మాటలు వింటుంటే పిచ్చ కిక్కొస్తుంది దేవిక. ఇక నువ్వు నా గురించి తప్ప ప్రపంచంలో దేని గురించి ఆలోచించలేని పరిస్థితికి తీసుకొచ్చాను. ఇక నీ బతుకంతా కన్నీళ్ల చెరువులో ఉండిపోవడమే.